ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ నిలువ పెట్టినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ కాపులకు, సంఘ పెద్దలకు, అలాగే పేట సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని యొక్క నామమును ప్రచురపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేవుని యొక్క కొద్ది మాటల్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఎంతగానో సంతోషపడుతున్నాను. మరి ఇచ్చిన థీమ్ని బట్టి వస్త్రాలు పంచుకుంటా అని రాయబడి ఉన్నది. వస్త్రాలను పంచుకుంటా అనే దానికి చాలా పెద్ద అర్థమే మనకు కనిపిస్తూ ఉంటుంది. వస్త్రాన్ని పంచుకోవడము అది ఒక లేఖనం యొక్క నెరవేర్పు, దేవుని యొక్క ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటాము. దాని గురించి 4 సువార్తల్లో వ్రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాము. 4 సువార్తల్లో కూడా రకరకాలుగా వ్రాయబడ్డప్పటికీ యోహాను సువార్తలో ఆ యొక్క వస్త్రంని ఎంతమంది పంచుకున్నారో, ఆ యొక్క వస్త్రమును యేసుక్రీస్తు యొక్క అంగిని ఎవరైతే పంచుకున్నారో అది స్పష్టంగా రాయడం మనం చూస్తూ ఉంటాము. Some people will never like you because your spirit dictates their demands. Some people will never like you. అయితే క్రీస్తునే కాదు, క్రీస్తుని కలిగి ఉన్న వారిని, క్రీస్తుని బోధించే వారిని కూడా ఇష్టపడని మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. Some people will never like you because our spirits dictate their demands. మనలో ఉన్న పరిశుద్ధాత్మ అవతల ఉండే ఆయా వ్యక్తుల్లో దేవుని ఎరుగని జనాంగంలో ఉండే దురాత్మలను లేదా వాళ్ళలో ఉండే ఆ యొక్క శారీరక క్రియలను ఇరిటేట్ చేస్తుంది కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మను కానీ మనలో కానీ వాళ్ళు ఇష్టపడరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనంలో మనం చూసినట్లయితే, అధ్యాయం 1-2 వచనంలో మీ దోషం 1వ వచనంలోనే మీ దోషము మీకులో మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముక్కును మీకు బయలుపరచును. మన పాపములు, మన దోషములు మనకి దేవునికి చాలా అగాధాన్ని కలుగు చేసి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. కనుక ఆయన మనం ఎంత ప్రార్థన చేసినా, లేకపోతే మనం ఏం చేసినా ఆయన ఆలోచింపకున్నాడు, లేకపోతే మన ప్రార్థనకి జవాబులు రావట్లేదని మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే మన దోషములను, మన పాపములు మనం ఏ విధంగా పరిహరించుకోవాలనేది వాక్యం మనకి స్పష్టంగా సెలవుటాన్ని మనం చూస్తూ ఉంటాము. రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో, కాగా మనసు విషయంలో నేను దైవ నియమములను, శరీర విషయంలో పాప నియమములను దాసునైనాను. మన మనసు విషయంలో మనం శరీర నియమం, దైవ నియమములను, శరీర విషయంలో పాప నియమములను దాసునైనాను. మనం దేనికి దాసునైమంటాము? దాని చేత మరి దేవుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒకడు దేని వల్ల చేయింపబడ్డో దానికి దాసుడగు అని సెలవిస్తున్నారు. 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో ఒకడు దేని వల్ల జయింపబడ్డో దానికి దాసుడగును కదా, ఒకడు దేని వల్ల జయింపబడదో దానికి దాసుడగును. మనం దేని వల్ల జయించబడుతున్నాము అంటే మనకున్న శారీరక క్రియల వల్ల జయించబడుచు ఉన్నాము. మనం దేని వల్ల జయించబడుచు ఉన్నామో దాన్ని బట్టి మనకు వాటికి దాసులుగా ఉన్నాము. కనుక మనం దేవుని యొక్క ఆజ్ఞని పాటించిన వారుగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. కాగా మనసు విషయంలో మనం దేవుల్లో ఉండాలి, దేవుల్లో ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి. దేవుల్లో మనం అన్ని విధాలుగాను దేవుడికి తగినట్టుగా మనం జీవించాలని మనం ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేసినప్పటికీ మన యొక్క శరీరము ఆ యొక్క పాప నియమానికి దాసుగా ఉన్నట్టుని బట్టి మనం ఆ పనులు మనం చేయలేకపోతుంటాము. శారీరక క్రియల్ని ఎప్పుడైతే మనం నెరవేరుస్తూ ఉంటామో దేవుడికి విరోధంగా మనం పయనిస్తూ ఉంటాము. మరి ఈ శారీరక క్రియని మనం జయించడానికి మనకి ఏం కావాలి? దేవుని సన్నిధిలో మనం ఉండటానికి, లేకపోతే దేవుల్లో ఒక పట్టుదల కలిగి జీవించడానికి, ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన పట్టుదల కలిగిన దేవుడు అని మనం చూస్తూ ఉంటాం. అయితే పట్టుదల, పౌరుషము, రోషము కలిగిన దేవుని బిడ్డలుగా
దేవుడిగా మనకి ఏం చేయలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి దేవుడు మనకి సహాయం చేయడానికి ఎన్నో విధాలుగా మనకి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం దేవుడి వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినట్లుగా తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన దాన్ని లక్ష్య పెట్టకము, తన నాసికారంధ్రములలో ప్రాణం కలిగిన దాన్ని లక్ష్య పెట్టకము, వాళ్ళు ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. మన నాసికారంధ్రములలో దేవుడి చెవువాయువు వదిలినప్పుడు మనకు ప్రాణం కలిగిన ఆధారం బట్టి మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే నాసికారంధ్రములలో జీవం కలిగిన మనల్ని దేవుడు ఎన్నిక చేయడానికి మనం ఏ పాటి వారము అని దేవుడు ప్రశ్నిస్తుంది. మన దేవుడు ఎన్నిక చేయాల్సిన అవసరం ఏముందని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఏం చేస్తామో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును, మనం ఏ విషయంలో ఎన్నిక చేయబడాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే అన్ని విషయంలో కూడా మనలో సహోదరుని వలె సహోదరుని వలె మోషే చెప్పిన విధానం బట్టి మనం చూస్తే యేసుక్రీస్తుని అన్ని విషయంలో కూడా మనలాగా దేవుడు తయారు చేయడానికి మనం చూస్తూ ఉంటాము. యెహోవా దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడని సమయ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు యేసుక్రీస్తుని అన్ని విషయంలో ఒక నరరూపుగా మన ఇక్కడ పంపించి అన్ని విషయంలో కూడా మనలాగా మన వంటి సహోదరునిగా దేవుడు చేయటాన్ని మనం చూస్తాము. ఇదిగో నేను నాకు ఇచ్చిన ఈ పిల్లలను అని రక్తవంశంలో పాల్గొనమైన మనతో పాటు దేవుడిని సమానంగా యెహోవా దేవుడు చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపినప్పుడు ఒక నరరూపుగా ఆయన పంపించినప్పుడు అన్ని విషయములలో కూడా మన వంటి వాడిగా తయారు చేయటాన్ని, అంటే మనలాగే ఆలోచించడానికి, మనలాగే యోచించడానికి, మనలాగే శ్రమ పడటానికి క్రీస్తు శరీరం మనం శ్రమపడేది కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవడానికి పేతురు రాసిన పత్రికలో రాస్తూ ఉంటారు. క్రీస్తు శరీరం మనం శ్రమపడేను. అలాగే మనం కూడా అన్ని విషయంలో కూడా యేసుక్రీస్తు మన కోసం ఏ విధంగా అయితే చేశాడో ఆ విధంగానే అన్ని విషయంలో కూడా మనము కూడా క్రీస్తుతో పాటు పాలుభాగస్తులుగా ఉండాలని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. పౌలు అంటాడు కదా, క్రీస్తు పడిన పాటల్లో మిగిలిన వాటిని నా శరీరం నేను సంపూర్ణం చేయించున్నాను. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన శరీరంలో దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం సంపూర్ణం చేయాలి. ఇక్కడ క్రీస్తు శరీరం అనేది ఏ విధంగా అయితే శ్రమపడాడో, అన్ని విషయంలో మన వంటి వాడు ఏ విధంగా అయితే అయ్యారో మనం కూడా అన్ని విషయంలో దేవునికి తగిన వారంగా దేవుడు ఇదిగో యెహోవా దేవునికి యేసుక్రీస్తు దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలను నా సహోదరులు, వీళ్ళు నా సహోదరులు, నా పిల్లలు, నా పాలుభాగస్తులు, నా పరివారం, నాతో పాటు సమాన వారసులు అని దేవుడు ఎలాగైతే పిలుపునిస్తున్నారో ఆ విధంగా దానికి తగినట్టుగా మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే క్రీస్తుని బోధించడానికి పౌలు ఒక మాట అంటూ ఉంటాడు, ఆయన గురించి నేను తెలియచెప్పడానికి మనిషి మాటలతో నేను సంప్రదించలేదు. దేవుని యొక్క ఆత్మ నన్ను ఎటు నడిపిస్తుందో అటువైపు మాత్రమే నేను వెళ్ళటము జరుగుతూ ఉన్నదని పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఎప్పుడైతే ఇతను నా నామం పరిస్తూ నేను ఏర్పాటు చేసుకున్న సాధనమైనాడని పౌలుతోటి యేసుక్రీస్తు మాట్లాడినాడు, వెంటనే దేవుని యొక్క సువార్తను ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉంటాము. నరమాతులతో మనిషి మాటలతో నేను సంప్రదించలేదు. మనలో దేవుని యొక్క ఆత్మ ఎలాంటి కార్యములు చేస్తుందో దాన్ని బట్టి మనము దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించాలని, దేవుని యొక్క ఆత్మతో మనం నడిపించబడాలని ఇక్కడ దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నారు. అయితే మన పాపంలో పోవడానికి మనకి ఏం కావాలి? ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ సిన్స్ వి నీడ్ an advocate. అంటే మనకి దేవునికి సంధి చేయడానికి ఒక మధ్యవర్తి కావాలి, మనకి దేవునికి సంధి చేయడానికి ఒక ఇంటర్సెసర్ కావాలి, మనకి దేవునికి సంధి చేయడానికి ఒక అడ్వకేట్ కావాలి. అడ్వకేట్ అన్నా, ఇంటర్సెసర్ అన్నా, ఈ మధ్యవర్తి అన్నా, ఒక యాజకుడు అన్నా, ప్రధాన యాజకుడు అన్నా, లేకపోతే ఒక రాజు అన్నా, మనం పరిపాలించడానికి ఒక రాజుగా యేసుక్రీస్తు లోకానికి రావడానికి మనం చూసుకుంటాము. ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ సిన్స్, మనకున్న పాపాన్ని లేకపోతే మన పాపాలు పోవడానికి ఎవరో ఒకరు రావాలి. మరి అలాంటి స్థితిలో యేసుక్రీస్తు మనకు కోసం వచ్చినప్పుడు ఒక అడ్వకేట్గా, అంటే యెహోవా దేవునికి మనకి ఒక మంచి వ్యక్తిగా, అంటే మనకి సంధి చేయడానికి, మన గురించి ఆయన చెప్పడానికి, అలాగే యెహోవా దేవుని గురించి మనకి చెప్పడానికి ఒక మంచి వ్యక్తిగా ఈ లోకానికి రావడానికి మనం చూస్తూ ఉంటాము. అలాగే ఒక ప్రధాన యాజకుడి కింద ఈ లోకానికి రావడానికి చూస్తూ ఉంటాము.
ప్రధాన యాజకుడు చేయాల్సిన పనుల గురించి లేదా ఒక యాజకత్వం గురించి మనం చాలా విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే వస్త్రములు పంచుకున్నట అనే అంశానికి సంబంధించి ఈ యాజకత్వ ధర్మాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా నిర్వర్తించాలనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే అందులో వస్త్రాలు పంచుకున్నప్పుడు ఒక నలుగురు చూస్తూ ఉంటాము. అంటే నలుగురు సైనికులు ఆయన యొక్క వస్త్రములు పంచుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. యోహాను సువార్త 19:23 రాయబడిన ప్రకారము నలుగురు ఆ వస్త్రాన్ని పంచుకున్నారు. అయితే అంగి పైనుంచి కుట్టులేదుగా ఉండడానికి మనం చూస్తూ ఉంటాము. దేవుని యొక్క అంగిని ఒక ప్రత్యేకంగా అక్కడ రాయబడి చెప్పడానికి కారణము ఆయన యొక్క యాజకత్వ ధర్మాన్ని, లేదా ఆయన మనకు ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా ఆ యొక్క తెరలోకి ప్రవేశించడాన్ని మనం చూస్తూ ఉంటాము. ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు, మనకి ఏం చేయడానికి వచ్చారని మనం చూసినట్లయితే ఆ యొక్క అంగి అంటే కుట్టు లేనిగా పైనుంచి క్రింద వరకు నేయబడినది, ఎంతో చక్కగా నేయబడింది అనేది మనకి మనం చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా ఒక చక్కటి విధానంలో రాయడానికి మనం చూస్తూ ఉంటాం. అంటే మెజర్మెంట్స్ కానీ ఏదైనా కానీ మనకి ఈ లోకంలో చాలా ఆచారాలు ఉంటాయి. ఆచార వ్యవహారాలు మనం పాటిస్తూ ఉంటాము. అవన్నిటిని మనం పర్టికులర్గా మచ్గా పాటించాల్సిన అవసరం లేదు. కానీ క్రీస్తులో మనం కలిగిన దాన్ని బట్టి కొద్దిగా మన జీవితానికి తగిన విధంగా మనం వాటిని ఆచారాలను మనం చేసినట్లయితే మనం దేవుల్లో ఉన్నవారు అవుతాం. కానీ వాటిని పట్టుకొని ఎంతవరకు మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు ఆ యొక్క జనాంగాన్ని స్టార్ట్ చేసినప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ నాలుగు జలప్రళయంలో ఆ యొక్క వాడ యొక్క కొలతల నుంచి ప్రతిదీ తన యొక్క దేవాలయం కొలతలు కానీ లేకపోతే వాటిని ఏ విధంగా చేయాలని కానీ అవన్నింటినీ కూడా ఎంతో స్పష్టంగా చెప్పడానికి మనం చూస్తూ ఉంటాము. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. అయితే వాటిని సరైన మెజర్మెంట్స్లో చేయడానికి మరి ఏం కావాలి మనకి అని అంటే ఒక జ్ఞాన హృదయం కావాలి. దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎంచుకొని కొన్ని జ్ఞానంతో నింపి, జ్ఞాన హృదయంతో నింపి వాటిని ఎలా తయారు చేయాలో, విచిత్రమైన పనితనంతో వాటిని ఎలా తయారు చేయాలో కూడా దేవుడు వాటిని నేర్పించి జ్ఞానం అనుగ్రహించి ఒక ఇమాజినేషన్ వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి పెట్టడానికి మనం చూస్తుంటాము. మామూలుగా మన టాలెంట్స్ లేకపోతే మనం ఏమీ చేయలేము. లేకపోతే మనకంటూ మనం ఒక దాని మీద సాధన చేయకపోతే సాధన వల్ల మనకు ప్రతిదీ వస్తూ ఉంటుంది. మనం సాధన చేయకపోతే అది ఏది రాదు. మనకంటూ ఒక సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా తయారు చేయాలనే ఒక జ్ఞాన హృదయం దేవుడిని అడగాలి. మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, నేను ఏం చేస్తే నేను నామానికి మహిమ కలుగుతుంది ప్రభువా అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క జ్ఞాన హృదయాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం నిర్గమకాండంలో చూసినట్లయితే నిర్గమకాండంలో 28వ అధ్యాయంలో అక్కడ మరి యాజకులకు వస్త్రముల గురించి రాయబడి ఉంటుంది. యాజకత్వం కలిగిన వారిని, యాజకత్వం చేసేవారిని వాళ్ళకి తగిన వస్త్రాన్ని ఏ విధంగా తయారు చేసి దేవుని సన్నిధిలో నిలబెట్టాలనేది మోషేకి దేవుడు ఆజ్ఞాపించడానికి మనం చూస్తూ ఉంటాము. అయితే మనము కొండ గురించి నెక్స్ట్ చెప్తాను నేను. అయితే ఇక్కడ యాజకత్వము ప్రీస్టీ గార్మెంట్స్ గురించి ఏం రాయబడింది అని అంటే యాజకత్వానికి లేవి గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడు. 12 గోత్రంలో లేవి గోత్రానికి అయితే కానాను దేశంలో ఆయన స్థలాన్ని వేరే ఒక భాగం వారికి ఇచ్చి ఆ యొక్క యాజకత్వ పనికి వారిని అర్హులుగా చేయడానికి మనం చూస్తూ ఉంటాము. లేవి గోత్రంకి సంబంధించిన వారు మాత్రమే యాజకత్వం చేయడానికి ఆ యాజకత్వం యొక్క ప్రారంభం మరి మనం చూస్తుంటాము. లేవి వంశస్థుడు ఒక లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ లేవి అమ్రాము యొబెదు అనే తర్వాత మనం చదువుతుంటాము. మోషే యొక్క తల్లిదండ్రులు లేవి వంశస్థులు కనుక వారికి పుట్టిన అహరోను మిర్యాము మోషే గురించి మనం చదువుతూ ఉంటాము. అయితే మోషేని యాజకత్వ పనికి దేవుడు తీసుకోలేదు, కానీ అహరోన్ని అతని కుమారుని ప్రతిష్ఠించమని ఇక్కడ పిలిపిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారుడైన నాదాబును అబీయును ఎలియాసును ఇతరులను ఇశ్రాయేలుని ఎదుగు పిలిపించుము. అతనికి అలంకారమును ఘనతని కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడైనట్లు నీ వాటిని ప్రతిష్ఠించు. సో కాన్సన్ట్రేషన్
దేవుని కోసము దేవుని యొక్క పనికి ప్రత్యేకించడము అనేది మనం చూస్తూ ఉంటాము. చాలా మంది మన జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుని కోసం మనము ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి. ఒక క్రైస్తవులు మనం జీవిస్తూ ఉన్నామంటే మనం ఎలా పడితే అలా ఎటుబడితే అటు కదులుచున్న వెలుగులాగా మన జీవితాన్ని ఉండకూడదు. కానీ కొండ మీద స్థిరమైన అంటే క్రీస్తు అనే బండి మీద స్థిరమైన వారుగా ఈ లోకంలో ఉండాలని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. మరి ఎలా పడితే అలా జీవించడానికి మనకి తెలియలేదు. అలాగే యాజకులను కూడా ఎలా పడితే అలా ఉండడానికి తెలియలేదు. యాజకత్వాన్ని నిర్వహించేవాడు కానీ లేకపోతే బిషప్స్ కానీ లేకపోతే ఈ చర్చెస్ కానీ ఏమైనా సరే దేవుని కోసం ప్రతిష్ఠించుకోవడానికి మనం చూస్తున్నాము. అవి ప్రతిష్ఠించబడినవి, పవిత్రపరచబడినవి, హోలీగా ఉండాలి, పరిశుద్ధపరచబడినవి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క యాజకత్వానికి పిలిచిన వారి యొక్క వస్త్రములను కూడా దేవుడు ప్రతిష్ఠించడాన్ని మనం చూస్తూ ఉంటాము. వాటి గురించి మనం చదివినట్లయితే నేను తెలుగు లెక్చరర్ నేర్చుకున్నాను. నిర్గమకాండము స్టార్ట్ అయిన కాడి నుంచి అంటే దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళందరినీ కూడా ఒక మాస్ క్యాటరింగ్ లాగా మనం తీసుకురావడం మనం చూస్తూ ఉంటాము. నిర్గమము అంటే అక్కడ నుంచి బయలుదేరి వాళ్ళు దేవుని యొక్క జనాంగముగా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోసేకి ఏ విధంగా ఉండాలి, మీరు లేకపోతే ఏ విధమైన జీవితం జీవించాలి, మీరు దానికి ఎలాంటి పండుగలు ఆచరించాలి, ఎలా ఉండాలి అనేది నేర్పిస్తూ ఉన్నప్పుడు అవన్నింటినీ కూడా సినాయి కొండ మీదకి ఆయన యొక్క కంఠస్వరాన్ని వినిపించడానికి మోసే తీసి రమ్మని చెప్పి అలాగే మోసే సినాయి కొండ శిఖరం మీద వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు మోసేతో మాట్లాడతాను మనం చూస్తూ ఉంటాము. ఆ సినాయి కొండ మీద ఇవన్నీ ఈ లోకంలో మనం ఏం చేయాలి, ఎలాగ ఉండాలి అంటే ఆ యొక్క సంఘంలో ఉండే సంఘం యొక్క ఉపకరణలు కానీ అంటే చర్చ్లో మనం యూజ్ చేసే ఉపకరణలు కానీ గుడాల్లో ఉపయోగించే ఉపకరణలు కానీ లేకపోతే ఆయా మనుషులు కానీ వస్తువులు కానీ ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు ఎంతో స్పష్టంగా మోసేతో మాట్లాడుతూ ఉంటారని మనం చూస్తూ ఉంటాము. అక్కడ సినాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అలాగే ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, దీపస్తంభం కానీ లేకపోతే ఏర్పోర్ట్ కానీ లేకపోతే ఆ యాజకత్వానికి సంబంధించిన ఉపకరణాలను ఎలా శుద్ధి చేయాలనేవి అవన్నీ కూడా తెలియపరచాలని మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండం 28వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో 19 ఏఫోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కొట్టవలసిన వస్త్రములు అతడు నాకు యాజకుడై ఉన్నట్లు వారి సహోదరుని అహరోనుకు అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములను నింపవలెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మోసే ద్వారా అహరోన్ని యాజకత్వ పనికి పిలవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎవరో ఒకళ్ళు యాజకులుగా ఉండటానికి పిలువబడాలి. ఆ పిలువబడే పిలుపుని బట్టి వాళ్ళు ఆ యాజకత్వానికి తగిన జీవితాన్ని జీవించాలి అనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. పథకము ఏఫోదు అన్నది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కింద కనిపిస్తూ ఉంటుంది. ఆ ఏఫోదులో మరి ఏమి పెట్టాలి, ఏం అలంకరించాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్తాను మనం చూస్తూ ఉంటాము. నిలువుటండి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టి అయితే క్రీస్తుకి పాగాకు బదులుగా మొండకిరీటాన్ని మరి పెట్టడం మనం చూస్తూ ఉంటాము. ఆయన కూడా దేవుడు ఒక యాజకత్వానికి ఏర్పాటు చేసుకొని మనం రక్షించడానికి ఏ విధంగా తీసుకొచ్చాడని మనం చూస్తూ ఉంటాము. 9వ వచనంలో మనం చూసినట్లయితే మరియు నేను లేత పక్షులను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను అనగా వారి జనన క్రమించిన ఒక రత్నం మీద వారి పేర్ల 6 రెండవ రత్నం మీద తప్పిన 6 పేర్లను చెప్పించవలేదు. ఆ ఏఫోదులో ఒక 2 ఆనిక్స్ స్టోన్స్కి అంటే ఇక్కడ మనకి బైబిల్లో చూసినట్లయితే 12 ఒక ప్రాముఖ్యతని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాము. 12 గోత్రికులు 12 tribes ఆఫ్ ఇశ్రాయేల్. ఆ దేవుడు ఇశ్రాయేల్ని తన జనాంగంగా ఎంచుకుంటానని మనం చూస్తూ ఉంటాము. 12 యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలియపరుస్తూ ఒక లేత పచ్చ స్టోన్ మీద 6 గోత్రికుల పేర్లను ఇంకో లేత పచ్చ స్టోన్ మీద 6 గోత్రికుల పేర్లను నేను చెప్పించము అని అక్కడ చెప్పిన తర్వాత బ్రెస్ట్ ప్లేట్ కింద అంటే న్యాయ విధాన పథకం అని 15వ వచనంలో రాయబడి ఉన్నది. చిత్రకారం పనిగా న్యాయ విధాన పథకం చేయవలను. ఈ న్యాయ విధాన పథకాన్ని ఏఫోదు మీద పెట్టించవలను అని ఇక్కడ చెప్తూ ఉంటాడు. ఏఫోదు పని వల్లే దాన్ని చేయవలను. ఆ ఏఫోదు మీద ఆ యొక్క 12 ఇశ్రాయేలు గోత్రికుల పేర్లను 12 రాళ్ళ మీద లేదా రత్నముల మీద చక్కగా ఆ యొక్క బంగారు తాపులతో చెప్పించి పెట్టి ఇశ్రాయేలు పేర్లను
అహరోను బలిష్టకు నేను ఏర్పాటు చేసుకున్నాను దేవుడికి స్పష్టంగా చెప్తా ఉందని చూస్తుంటాం. దాంట్లో ఉరిము తుమ్మిము అనే వాటిని వారి పెట్టమని చెప్తుంటాడు. దాని గురించి ఇన్నోసెన్స్ అండ్ గిల్టీ అంటే అతడు దేవుడి యొక్క దోష లేకపోతే నిర్దోషాన్ని ఏర్పరచడానికి వాటిని కూడా ఏఫోదులో పెట్టమని దేవుడు స్పష్టంగా చెప్తా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏఫోదు గురించి ఎంతో స్పష్టంగా బంగారు చైన్స్ పెట్టి ఆ యొక్క ల్యాంప్ పచ్చడికి తగిలించి ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ని కూడా పెట్టి దాంట్లో 4 పంక్తులుగా ఆ యొక్క వస్త్రాన్ని 3 పెట్టి వాటిలో ఇస్రాయేల్ పేర్లను రాయించుము అని ఎంతో స్పష్టంగా చెప్తాను మనం చూస్తూ ఉంటాము. ఆ న్యాయదాన పద్ధతిలో ఇస్రాయేల్ పేర్లను నిత్యము యెహోవాకి జ్ఞాపకార్థంగా బలింపబడెను. అలాగే ఇంకా ఇతర ప్రీస్ట్లీ గార్మెంట్స్ గురించి కూడా దేవుడు చెప్తా ఉంటారని మనం చూస్తూ ఉంటాం. అంటే యాజకులు ధరించవలసిన ఆ యొక్క వస్త్రాన్ని వారి వస్త్రములు పంచుకున్నప్పుడు ఆ యొక్క నిలువుటన్ని పైనుంచి నిలబడింది కనుక దాన్ని వాళ్ళు చింపలేదు. ప్రధాన యాజకుల యొక్క వస్త్రములు చింపుకోవడంలో చాలా తప్పు అనేది. అయితే అక్కడ యేసుక్రీస్తు నేనే దేవుడు అని చెప్పినప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రధాన యాజకులు తన వస్త్రములు చింపుకుంటారు మనం చూస్తూ ఉంటాం స్వార్థంలో. అయితే ప్రధాన యాజకుల యొక్క వస్త్రములు అక్కడ చిరగకుండా ఉండాలని పైనుంచి కింద వరకు ఒక అంగి కింద నేటాన్ని మనము చూస్తూ ఉంటాం. అవి ఎంతో ప్రతిష్ఠిత వస్త్రములు, దాన్ని ప్రతిష్ఠించాలని దేవుడు చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడికి మనం చూసినట్లయితే దేవుడు సర్వోన్నతుని కుమారుడు అనబడము అని ఉంటుంది. అయితే సర్వోన్నతుని కుమారుడైన యేసుక్రీస్తు మనం హెబ్రీ పత్రికలో మొత్తం చూసినట్లయితే కనుక ఆ హెబ్రీ పత్రికలో దేవుడు ఎందుకు వచ్చాడో మనకి తెలియబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు సర్వోన్నతుని కుమారుడు అనబడను అని ఉంటుంది. సర్వోన్నతుని యొక్క కుమారుడిగా ఆయన ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి యాజకత్వం చేయాలో కూడా అక్కడ స్పష్టంగా చెప్తా ఉంటారు చూడండి. అయితే యేసుక్రీస్తు జన్మించినప్పుడు మత్తయి సువార్తలో రాయటాన్ని మనం చూసినప్పుడు ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును అని రాయబడుతుంది. అలాగే లోకా సువార్త యేసుక్రీస్తు యొక్క జీవితాలో మనం చూసినట్లయితే యేసు కుమారుడుగా ఎంచబడను అని అంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు కన్యక గర్భవతిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత ఈ లోకానికి రావటాన్ని బట్టి ఆయన సర్వోన్నతుని కుమారుడని అనబడటాన్ని మనం చూస్తూ ఉంటాము. కానీ అక్కడ యేసేపు కుమారుడుగా ఎంచబడటాన్ని మాత్రమే చూస్తాము. ఈ లోకంలో తండ్రి యేసేపు కాబట్టి ఎంచబడను అని రాయబడి ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు సర్వోన్నతుని కుమారుడు అని రాయబడి ఉంటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి సర్వోన్నతుడైన కుమారుడుగా పుట్టిన వారికి మరి జ్ఞానులు 3 బహుమతులు తీసుకోవాలని చూస్తూ ఉంటాము. ద 3 gifts of wise men అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మన క్రిస్మస్ స్టోరీలో. అయితే వాటిలో సాంబ్రాణిని వారు ఎందుకు ఎంచుకున్నారు అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాము. సాంబ్రాణి ఒక ఇన్సెన్స్ కాబట్టి ఒక యాజకత్వానికి సంబంధించిన వ్యక్తికి ప్రతిష్ఠించడానికి ఆ సాంబ్రాణిని ఉపయోగించడాన్ని బట్టి అక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఏదైనా సరే ఇన్స్టెంట్గా జరగదు. ఏదైనా సరే ఒక లింక్, ఒక ప్రవచనము మొదటి నుంచి కూడా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అవన్నింటినీ ఒక సైన్స్ ద్వారా లేదా ఒక సూచన ద్వారా తెలియపరుస్తూ తన యొక్క బిడ్డలకి చెప్తూ ఉంటాను మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆ సాంబ్రాణి గురించి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే అనాయింటింగ్ ఆయిల్ అంటే యాజకుల్ని అభిషేకించడానికి ప్రతిష్ఠించడానికి వాడే దాంట్లో సాంబ్రాణిని యూజ్ చేయడానికి మనం చూస్తూ ఉంటాము. 30వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 23వ వచనంలో మనం చూసినట్లయితే ముఖ్యమైన సుగంధ సంభారంలో పరిశుద్ధ స్థల సంబంధమైన కులము చెప్పిన అచ్చమైన గోపరసము 500 సుగంధం గల లవంగి పట్టు సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములు, ఒలివ నూనె సంభారము 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలమనగా సుగంధ ద్రవ్య మేడకి పని అయిన పరిమళ సంభారంగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. అయితే దీన్ని ఏ సమపాలలో ఏ విధంగా చేయాలో కూడా మెజర్మెంట్స్ ఇస్తే దేవుడు ఈ విధంగానే కలపాలి, ఈ విధంగానే చేయాలి, ఈ విధంగానే ఆ యాజకుని ప్రతిష్ఠించాలి అని ఒక మంచి అంటే ఒక పవిత్రత కలిగిన ఒక పరిశుద్ధమైన ఉద్దేశాలు దేవుడిగా చెప్పడానికి మనం చూస్తూ ఉంటాము.
వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. వాటికి తగులు ప్రతి వస్తువులు కూడా ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులైనట్టు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. దేవుడు అహరోనుని అలా ఒక కుమారుని కూడా పిలిచిన విధానాన్ని బట్టి, అంటే యాజకత్వానికి పిలవటాన్ని మనం చూస్తూ ఉంటాము. దానిని నర శరీరం మీద పోయకూడదు, ఏ శరీరం దాన్ని అంటకూడదు. దేవుని యాజకులు మాత్రమే దాన్ని అభిషేకించాలి అనేది అక్కడ తెలియపరుస్తున్నారు. అయితే ఇన్సెన్స్ గురించి చెప్తూ 34వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అని పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములు చేయవలను. అది సుగంధ ద్రవ్యములు ఎక్కడి పంచున కలపబడి ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది సుగంధ ధూప సంపాదన. అయితే ఇక్కడ సాంబ్రాణి కూడా దేవుడు స్పష్టంగా రాయటాన్ని మనం చూసుకుంటాం. అందుకనే దేవుడికి ఆ యొక్క కానుకలు ఇచ్చినప్పుడు ఆ యొక్క రాజుకి, ఆయన యాజకత్వానికి, లేకపోతే ఆయన చేసే పనికి సూచనగా వాటిని ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడే వాటిని సమర్పించడానికి మనం చూసుకుంటాము. సాంబ్రాణికి ఉన్న ప్రాముఖ్యత ఆయన యొక్క యాజకత్వాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ఆయన యొక్క యాజకత్వానికి సంబంధించిన వాటిని ఎంతో దేవుడు పవిత్రపరచాలని మనం చూస్తూ ఉంటాము. నిర్గమాకాండం 39వ వచనంలో 39వ అధ్యాయంలో అయితే ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలములు కానీ ఏదైనా సరే ప్రతిష్ఠించిన తర్వాత వాటిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా దేవుడు నిర్గమాకాండంలో రాయడాన్ని మనం చూస్తూ ఉంటాము. వాటిని ఆ యొక్క ఏఫోదు ధరించిన తర్వాత, అవన్నిటిని ధరించిన తర్వాత మరి అహరోను అది కుమారుడు ఉంటాము. మీకు తెలుగు లెక్చరర్ తెలుసా? లెక్చరర్ నిర్గమాకాండం 39వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్టయితే ఏఫోదు గురించి ఒక చిన్న మాట నేను చెప్పాలనుకున్నాను. మరియు అతను ఏఫోదు చొక్కాయి కేవలం నీలినూలుతో అల్లిక పరంగా చేసిను. ఆ చొక్కాయి మధ్యలో రంధ్రము కవచరంధ్రం వలె ఉండేది. అది చినుగకుండానట్లు దాని రంధ్రములకు చుట్టూ ఒక బోర్డు ఉండేది. మరియు వారి చొక్కాయి అంచు మీద నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేరిన నూలుతో దానిమ్మ పండుగ చేసింది. అది చిన్నగా ఉండునట్లు దాని రంధ్రములకు చుట్టూ ఒక బోర్డు ఉండేది. యేసుక్రీస్తు ఆ అంగీని ధరించినప్పుడు అది పైనుంచి నేయబడ్డది కనుక దాన్ని వాళ్ళు చింపలేదు, కానీ దాన్ని పంచుకోవడానికి మనం చూస్తుంటాము. దేవుడి యొక్క వస్త్రములు కూడా చాలా పవిత్రమైనవి మనము చూస్తే కనుక మరి 12 ఏళ్ల ఈవిడల యాయిని కుమార్తె మనం చూసినట్లయితే దానికి సంబంధించిన దాంట్లో ఆ యొక్క ఉపమానంలో కానీ మనం చూసినట్లయితే 12 సంవత్సరం నుంచి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటాము. ఆమె ఆయన వస్త్రము చెంగున మాత్రం ముట్టిన స్వస్థపరచబడ్డాన్ని మనం చూస్తుంటాము. దేవుడిలోనే కాదు కానీ దేవుని యొక్క వస్త్రంలో కూడా ఆ యొక్క ప్రభావాన్ని మనం చూస్తూ ఉంటాము. ప్రభావం నాలో నుంచి బయలుపడిపోయేదని గ్రహించి ఆయన మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే ఆయన వస్త్రములకు ఎందుకు ప్రభావం కలిగింది, ఆ తర్వాత ఆయన శిష్యుల వస్త్రములకు కూడా ప్రభావం కలిగింది ఎందుకు అనంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మని వాళ్ళు కలిగినందున దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ ఆయా కార్యాలను చేయడాన్ని బట్టి వాళ్ళకే కాదు కానీ వాళ్ళు ధరించిన వస్త్రములను కూడా ఎంతో ప్రభావం కలిగిన దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాము. మనం హెబ్రీ పత్రికలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం మొదటి నుంచి చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క యాజకత్వాన్ని గురించి రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే యెహోవా దేవుడు ఆయన ఇస్తున్న దాన్ని బట్టి దానికి తగిన న్యాయాన్ని యేసుక్రీస్తు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. మనమైతే మనం ఎవరైనా సరే మరి దేవుని యొక్క పనికి మనం దేవుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి తగిన న్యాయం మనం చేయలేనప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మనము న్యాయం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం ఎల్లవేళ ఉండి మోకరించి ఆయన యొక్క పరిశుద్ధాత్మ కోసం లేకపోతే ఆయన కోసం మనం వేడుకున్నప్పుడు మనం దేవుని యొక్క పనికి న్యాయం చేయగలం. ఈ లోకంలో మనం ఉంటూ ఉన్నాము. మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది ఆయన మనకి స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు మనం చదివిన కీర్తన 5 సంగీతంలో మనం శరణంలో చూసినట్లయితే స్పష్టమైన మార్గము నాకు తెలియపరచుము. మరి స్పష్టమైన మార్గము దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాన్ని మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తుని
యాజకులుగా ఎన్నుకోవటం మనం చూసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని విషయాలు రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాము. హెబ్రీ పత్రిక మొత్తం చదివినప్పుడు కొన్ని అధ్యాయంలో యేసుక్రీస్తు ఏం చేయాలి, అయితే యాజకులుగా ఎన్నుకున్న వారి యొక్క పనులు ఏమిటి అని మనం చూసినట్లయితే లేవీయులు ఆయా గోత్రాల్లో తప్పులు చేసిన వారిని, పాపాలు చేసిన వారిని పాప పరిహారాలకు బదులు సమాధానాలకు బదులు మరి అవన్నీ అర్పించుతూ ఉంటాను మనం చూస్తుంటాం. యాజకుల యొక్క పని ఏంటంటే నువ్వేం తప్పు చేసావు, నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఈ తప్పుని బట్టి నువ్వు ఇది సమర్పించుకోవాలి, మోసే చెప్పిన విధానాన్ని బట్టి నువ్వు ఇది సమర్పించుకోవాలి, అది సమర్పించుకోవాలని చెప్పడము యాజకుల పని. అలాగే యాజకులు కూడా మరి మధ్యవర్తులుగా ఇంటర్సెసర్గా దేవునికి ఆ యొక్క జనులకు మధ్య మరి వాళ్ళు ఉంటూ మరి దేవునికి ఆ యొక్క జనులను సన్ని చేయడానికి మనం చూస్తూ ఉంటాము. యాజకుల యొక్క పని ఏంటంటే మరి ఆ యొక్క వాటిని వాళ్ళు ఆ యొక్క గుడారంలోకి తీసుకురావడానికి మనం చూస్తూ ఉంటాము. మనకి తెలిసిందే మోస్ట్ హోలీ ప్లేస్ అని మనకు ఉంటూ ఉంటాయి. మరి గుడారం లోపల, గుడారం వెలుపల, గుడారం బయట అని 3 స్థలాన్ని దేవుడు మనకి తెలియపరుచు ఉంటాను చూస్తాము. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మాత్రం ప్రధాన యాజకుడు మాత్రమే అర్హత ఉంటుంది. అది ఒక సంవత్సరానికి మాత్రమే, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క సమయంలో ఉన్న జనులందరూ చేసే తప్పులు బట్టి, పాపాలు బట్టి వాళ్ళ అది ఎడ్ల యొక్కయో, మేకల యొక్కయో, కోడల యొక్క రక్తములు తీసుకువెళ్ళి ఆ రక్త ప్రోక్షణను బట్టి వాళ్ళ పాపాలకి విమోచన కలిగించడానికి మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ యాజకులు మరి వాళ్ళు చేసే పాపాన్ని ప్రతి సంవత్సరం అర్పించడానికి మనం చూస్తూ ఉంటాం. ఏకంగా వెళుతూ మరి అస్తమాన పాపం చేస్తే దేవుడు క్షమించగలరా అని మనం ఆలోచిస్తే మన పొరపాటు మనకు తెలియదా, మనం ఏం చేస్తున్నామో తెలియదా, ఒకసారి చేసిన తప్పులు మరి ఒకసారి మనం చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? ఎన్నిసార్లు గద్దించినను వినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే దేవుడు ఆ పని చేస్తాడు. అయితే మాటికి ఆ యొక్క పాపాన్ని జ్ఞాపకం తెచ్చుకునే ఈ యొక్క యాజకుల వృత్తికి దేవుడు ఏం చేయాలనుకున్నాడు అనేది మనం ఆలోచన చేయాలి. అయితే లేవీయులకు అప్పగించిన యొక్క పనిని యోధా గోత్రంలో జన్మించిన యేసుక్రీస్తు చేయటం ఏంటనేది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. లేవీయులు యాజకత్వ పనికి ప్రతిష్ఠించబడ్డారు, కానీ యేసుక్రీస్తు యోధా గోత్రం నుంచి రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. దాని గురించి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరి గురించి సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడెవడను బలిపీఠం వద్ద పరిచయం చేయలేదు, మన ప్రభువు యోధా సంతానాన్ని జన్మించినంత స్పష్టమే. అయితే యాజకులు మన పాపను తీసివేయడనేది స్పష్టంగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యాజకులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న దేవుని యొక్క సేవకులు కానీ ఎవరు మన పాపముని తీసివేయడానికి అర్హులు కాదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ప్రతి సంవత్సరము లేదా ప్రతిసారి నేను తప్పు చేశానని వెళ్ళటము, మళ్ళీ మామూలుగానే తప్పులు చేయటము, తప్పులు చేస్తూ అస్తమాట్లు దేవుడికి ఆ యొక్క బలులను అర్పిస్తూ ఎంతకాలం ఈ లోకంలో సాగుతూ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఈ యాజకుల వల్ల ఆ పని అవ్వదు అనేది స్పష్టమవుతుంది. మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా ఎంచుకొని ఇదిగో నీవు నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని దేవుడు పిలవడాన్ని మనం చూస్తూ ఉంటాం. దాని గురించి ఇక్కడ రాయబడిన మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరియు అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు. 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ హేతుశక్తి ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపం నిమిత్తం అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు. మరియు ఎవరు ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందేది. అహరోను పిలిచిన దేవుడు ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని పిలిచాడు. ఈ విధంగా అస్తమానం పాపం చేస్తే మరి ఆ పాప పరిహారం మనకి రాదు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఈ యొక్క ప్రజల కోసం చనిపోవాలని యేసుక్రీస్తుని ఎన్నుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. ఎవరో ఒకరు ఈ ప్రజల కోసం తన రక్తాన్ని చిందించాలి, ఎవరో ఒకరు ఈ యొక్క ప్రజల కోసము వారి పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలని యెహోవా దేవుడు మరి
ఇక్కడ యేసుక్రీస్తుని ఎన్నుకోవడానికి మనం చూస్తున్నాం. అహరోనుని పిలిచిన వాడే ఇక్కడ యేసుక్రీస్తుని పిలవటాన్ని, ఆయన్ని గొప్ప చేయడాన్ని, ఘనత చేయడాన్ని మనం చూస్తాం. ఈ ఘనతకు యాజకత్వము అనేది చాలా గొప్ప ఘనమైన విషయము. అందులో ప్రధాన యాజకుడు ఉన్న యేసుక్రీస్తు ఇంకా గొప్పవాడు అని కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ఆయన ఎలాగో హెచ్చరిస్తున్నాడో మనం చూస్తుంటాం. నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను. అలాగే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. యేసుక్రీస్తు ఎందుకు అంగీకరించబడను, ఆ యొక్క అర్హతను ఎందుకు సంపాదించుకోలేను, తన రక్తం ఇచ్చి. అయితే మరి ఎడ్ల యొక్క మేకల యొక్క కోడల యొక్క రక్తంతో ప్రధాన యాజకుడు తెరలోకి ప్రవేశించడాన్ని బట్టి సంవత్సరంలో ఒక్క మారు వెళ్ళినప్పటికీ ఆ యొక్క పాపములకు నిష్కృతి లేదు కాబట్టి ఆయన విమోచన ప్రయత్నంగా తన రక్తాన్ని ఇచ్చి లోకానికి రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. శరీరధాన్యమైన దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థన యాచనను సమర్పించి భయభక్తులు కలిగిన ఆయన అంగీకరింపబడేది. ఆయన కుమారుడైన తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోలేదు. అయితే మనం ఈ లోకంలో చూసినట్లయితే మనం ఎలా జీవిస్తే దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా జీవిస్తామో అనేది మనం చేసిన బట్టి మనకు తెలుసు ఉండదు. ఆయన తన పొందిన శ్రమల వల్ల వినయాన్ని నేర్చుకోవడానికి, తగ్గించుకోవడానికి, దేవుని సన్నిధిలో తగ్గి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకు ఆయన అంగీకరించబడటాన్ని మనం చూస్తూ ఉంటాం. నీవు నా కుమారుడు అని దేవుడు చెప్పిన మాటను బట్టి మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఈ మెల్కీసెదెకు గురించి మన ఆదికాండంలో చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చక్కగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఈ మెల్కీసెదెకు రాజులను సంహారం చేసి అబ్రహాం తిరిగి వస్తుండగా అబ్రహాం మెల్కీసెదెకుకి 10వ వంతు ఇష్టం మనం చూస్తూ ఉంటాము. మరి ఈ మెల్కీసెదెకుకి షాలేము రాజు అని పేరు అని, మొదటి నీతికి రాజు అని, తర్వాత సమాధానపు రాజు అని పేరుని రాయబడి ఉంటాను మనం చూస్తూ ఉంటాము. ఈ మెల్కీసెదెకు అనే యేసుక్రీస్తు కూడా మరి లేవి యొక్క గోత్రం నుంచి రాలేదు కానీ ఒక ప్రత్యేకించబడిన వాడిగా రావడానికి మనం చూస్తూ ఉంటాము. అయితే మెల్కీసెదెకుని ఒక సాదృశ్య రూపంగా యెహోవా దేవుడు ఆ కాలంలోనే ఆయన్ని ఉంచడాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి అతను తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవనకు అంతమైన లేనివాడునేమిటి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మనకు తెలుసు యేసుక్రీస్తు అంటే యేసు అనే మాటకి రక్షకుడు అని, క్రీస్తు అనే మాటకి అభిషిక్తుడు అని అర్థం. మరి యాజకుడిని అభిషేకం చేయడానికి, ప్రతిష్ఠించడానికి ఎవరో కావాలి కానీ క్రీస్తు తనకు తానే మరి అభిషేకించడానికి అభిషిక్తుడు కనుక మనల్ని అనాయింట్ చేయడానికి ఒక అనాయింటెడ్ అని మనం చెప్పచ్చు. అభిషేకం చేయడానికి ఆయన ఆనంద కలిగిన వాడిగా ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన వాడే అంతటి గొప్ప ఆధిక్యతని యెహోవా దేవుడు ఆయనకి ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఆయన ఎలాగ సంపాదించుకున్నారు అని అంటే క్రీస్తు శిలువలో తన స్వరక్తాన్ని చిందించి ఆ యొక్క రక్తంతోటి మనల్ని కాపాడటాన్ని మనం చూస్తూ ఉంటాము. కొండపై చూపిన మాదిరిగా అంటే మనకి ఈ లోకంలో గుడారంలో మనకి ఏం చేయాలో దేవుడు తెలిపిస్తున్నారు కానీ పరలోకంలో ఉన్న గుడారాన్ని ఆయనని ప్రధాన యాజకుడిగా తీసుకువెళ్ళాలని, ఆయన తన రక్తం ఇచ్చి కొన్న మనలను కూడా తీసుకువెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకి పరమగీతాల్లో శోభమైన సంఘం గురించి, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల పెండి కుమార్తె యొక్క సంఘం గురించి అందులో మనం చూసినట్లయితే 12 యొక్క ప్రాముఖ్యత గురించి మనం అందులో చూస్తే కనుక 12 రాళ్ళ మీద అంటే 12 గోత్రముల పేర్లు, 12 కొమ్ములు, 12 ముత్యములు, 12 రత్నముల గురించి మనం చూస్తూ ఉంటాము. అయితే ఆ యొక్క 12 మంది గోత్రములకు తీర్పు తీర్చడానికి ఆయన యొక్క 12 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకొని ఒక గొప్ప ఆధిక్యతను వాళ్ళకి ఇవ్వడానికి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ అంత అర్హతని ఎందుకు దేవుడు ఆపాదించాడంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళు దేవుని యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయలేదు. అయితే మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళ కోసము నేను నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క శిష్యులు, ఈ యొక్క బిడ్డల కోసము ఈ లోకంలో వాళ్ళను కాపాడు, ఈ లోకంలో నా కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎన్ని శ్రమలు పడినప్పటికీ వాళ్ళని నువ్వు కాపాడని దేవుడికి సప్లికేషన్స్ చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము, విజ్ఞాపన చేయడాన్ని, అలాగే ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉంటాము. మనం 2వ తిమోతిలో మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన సంపూర్ణ భక్తియు మానవులను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనను యాచనను కృతజ్ఞాస్తులను చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది మన రక్షకుడు దేవుడి దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చిన అనుజ్ఞానం గలవారై ఉండాలని నిశ్చయించున్నాడు. అందరి వరకు విమోచన క్రైదముగా తను తానే సమర్పించుకున్నాను. క్రీస్తు మధ్యవర్తి అని ఇక్కడ మరి చెప్తా ఉన్నాం, మనం చూస్తూ ఉంటాం. కీర్తనలో కూడా ఇప్పుడు మనం 5వ సంగీతంలో మనం చదువుతాం అయితే నా ప్రార్థనే సిద్ధం చేసి కాశీను ఉదయం నా కంఠస్వరం నీకు వినపడను అనేది మనం చూస్తూ ఉంటాము. మరి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు మన కోసం ఏ విధంగా అయితే మరి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి యాచన చేసి మనం సంపాదించుకొని మరి ఏ విధంగా అయితే ఆయన ఆ యొక్క ద్వారం గుండా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాము. అలాగే మనం కూడా ఆ విధంగానే ప్రార్థనలు యాచనలు అనేక మంది కోసం ప్రార్థన చేసి మనం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క మంచి చక్కని స్పష్టమైన మార్గాన్ని మనము మరి విడిచిపెట్టకుండా ఉండాలని దేవుడు మనకి పిలుపునివ్వడాన్ని మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఇక్కడ ప్రధాన యాచనగా వెళ్ళటాన్ని మనం చూసిన చివరి దాంట్లో ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన శరీరం యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన శరీరం ఒక్కసారే మరి అర్పించబడింది. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అంగీకి ఉన్న ప్రాముఖ్యత ఇదే. ఆయన ఒక యాజకుడిగా, ఒక ప్రధాన యాజకుడినే చెప్పాలి. ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా అంటే ఇహలోకపు యొక్క కొండ మీద చూపిన మాదిరిలో కాదు, కానీ లోకపు యొక్క గుడారం అంటే 2 కొరింథీయులలో 5వ అధ్యాయంలో మనం చూస్తాము. గుడారం గురించి రాయబడుతుంది. అయితే ఈ శరీరము మన గుడారం. అయితే ఈ గుడారం కాదు, కానీ మన ఈ గుడారం మీద మహిమ వస్త్రాన్ని ప్రకటన గ్రంథంలో రాయబడిన తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని యేసుక్రీస్తుతో పాటుగా ఆ తెరలోకి మనము ప్రవేశించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19-20 వచనంలో యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన నీవు చీమగలది ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గంలో ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ప్రవేశించడం మనం ధైర్యం కలిగి ఉన్నాము అనేది ఇక్కడ రాయబడి ఉందని మనం చూస్తూ ఉంటాము. ఆయన శరీరం అనే తెర ద్వారా మనం ప్రవేశించడం. చివరిగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన పొడిచిన వారిలో ఆయన చూచెదరు, భూజనులందరూ రొమ్ము కొట్టుకుందరు అనే మాటను మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్త 27వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క శతాధిపతి అక్కడ కావలిన వారు కూడా ఇది నిజమైన దేవుని కుమారుడని మనం తెలుసుకోవడానికి మనం చూస్తుంటాం. అక్కడ 4 సైనికులు ఆయన యొక్క వస్త్రములను పంచుకొని ఆయన యొక్క అంగీ కోసం చీట్లు వేసినప్పుడు ఆ యొక్క అంగీకున్న ప్రాముఖ్యతని మరి వాళ్ళు ఆ యొక్క నిజమైన దేవుని యొక్క కుమారుని ద్వారా తెలుసుకుంటామని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. చివరిగా మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ఈ లోకానికి. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పెద్దలు అంటే అక్కడ ఉన్న పెద్దలు మరి అక్కడ యేసుక్రీస్తుని చూసి ఈ విధంగా అంటారు మనం చూస్తూ ఉంటాం. నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడిపై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని దేని చేత ఆయన కొన్నాడు అని అంటే తన రక్తం ఇచ్చి విమోచన పైదముగా కొన్నాడు. తన రక్తాన్ని చిందించి ఒక్కసారే మరి ప్రవేశించి మన పాపములకు నిష్కృతిని కలుగు చేశాడు అనేది మనకు తెలియవస్తుంది. అలాగని మనం అసలు మాటలు పాపం చేయాలి చేసినా సరే దేవుడు క్షమిస్తాడు అనేది మనం ఆలోచన చేయకూడదు. కానీ ఆయన క్షమించడాన్ని బట్టి లేదా ప్రేమించడాన్ని బట్టి మన కోసం తన రక్తాన్ని చిందించడాన్ని బట్టి మనకి ఆయనకు తగిన విధంగా
జీవించ బదులమై ఉన్నాము. మరి నిర్జీవ క్రియలైన మన శరీర క్రియలను ఆయన చంపి మన మనసాక్షిని మరి లేవనెత్తుటకు ఆయన ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మనుషులను కొని మా దేవుడికి వారికి ఒక రాజ్యం కాదు, ఆయనకి ఒక రాజ్యం. ఎందుకంటే యూదుల రాజ్యంగా నచ్చిపోయిన యేసు యూదులకు మాత్రమే ఆయన దేవుడు రాజు కాదు, కానీ అన్యులకు ఇశ్రాయేలు కూడా రాజు అనేది మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఒక రాజ్యం కాదు, ఒక రాజ్యానికి ఆయన రాజుగాను యాజకులను గాను చేసేవి మనని యాజకులుగా చేసి ఆయన ప్రధాన యాజకుడు అవడాన్ని మనం చూస్తూ ఉంటాము. కనుక వారు భూలోకం నుండి వెలుగులని కొత్త పాట పాడరు. ప్రతి జనముల నుంచి కూడా దేవుడు తన కోసం నీతిగా జీవించే వారిని ఏర్పాటు చేసుకుంటాడు అనేది మనకి స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. తన రక్తం చేత మనం పొందాము. మరి యాజకుడిగా ప్రధాన యాజకుడిగా ఆయన ఉండి మనకంటే ముందుగా పరలోకానికి చేరి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్న సత్యాన్ని మనం గ్రహించిన వారి కింద ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుని చేతిలో ఉన్నాం కనుక దేవుడు మనల్ని ఆయనకి ఏర్పాటు చేసుకున్న ఒక మంచి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించడానికి శరీర క్రియలను చంపి ఆత్మచేత దేవుడిలో నడిపించబడటానికి దేవుడు మన ఇచ్చిన పిలుపుని బట్టి తగిన విధంగా జీవించడానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో మన దైనందిన జీవితంలో ఫలింప చేయాలని కోరుకుంటూ